Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సో కామన్ సెన్స్ ని వాడి మనం చేసుకుంటే మంచిది. సింపుల్. ఓకే సార్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్సే కొనండి, నెక్స్ట్ కొనే వాళ్ళందరూ కూడా వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయండి అని మోడీ గారు చెప్పారు. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్సే కొన్నారు అనుకోండి, ఇప్పుడు పెట్రోల్ బంక్లు ఎలా అయితే ఉన్నాయో అలా ఛార్జింగ్ పాయింట్స్ కూడా అరేంజ్ చేయాలి. ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ప్రాసెసే కదా సార్. అలానే లాంగ్ టర్మ్ ప్రాసెస్ పక్కన పెట్టండి మేడం, మీరు ఇక్కడ పెద్ద పాయింట్ మిస్ అయిపోయారు. పాయింట్ ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ అంటున్నారు, బాగానే ఉంది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోల్ వాడుతున్నారు, ఆ కోల్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ దేని ద్వారా వస్తుంది? మనకి ఎలక్ట్రిసిటీ సోలార్ నుంచి రావట్లేదు కదా, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. మన న్యూక్లియర్ కెపాసిటీ అంతా లేదు, మన రెన్యూవబుల్ ఎనర్జీ అంతా లేదు. సో ఇట్ ఈస్ ప్రైమర్లీ కమింగ్ ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఆ ఎలక్ట్రిసిటీ కూడా బొగ్గును కాల్చే కదా వచ్చింది. సో అది నాన్ రెన్యూవబుల్ సోర్సే కదా, అది రెన్యూవబుల్ ఎనర్జీ కాదు. సో ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే మనం కంబషన్ గురించి మాట్లాడుకుంటే వాటి నుంచి వచ్చే పొగ చాలా తక్కువ కంపేర్ టు అదర్ పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ. సో ఎన్విరాన్మెంట్ పరంగా చాలా మంచిది, పొల్యూషన్ పరంగా చాలా మంచిది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ గ్రిడ్స్ గురించి మీరైతే మాట్లాడారో, ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ కూడా ఇస్తుంది. ఎలాగైతే పెట్రోల్ పంప్స్ పెట్టుకున్నారో అలా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి సబ్సిడీస్ కూడా ఇస్తుంది. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ మ్యామ్, మీకు పర్ కిలోమీటర్ ధర 15-20% పడిపోతుంది. మీకు ఇప్పుడు మీ కారు తీసుకెళ్ళడానికి పాయింట్ ఏ టు పాయింట్ బి 100 రూపాయలు పడింది అనుకోండి మ్యామ్, మీరు ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్ళిపోతే అది 15 నుంచి 20 రూపాయలు పడుతుంది. సో అలా కూడా మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అడిక్వేట్ గా ఛార్జింగ్ స్టేషన్స్ రాలేదు. అండ్ ఎలక్ట్రిసిటీ వెహికల్స్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా రీసెర్చ్ కూడా ఫస్ట్ ఫేజెస్ లోనే ఉంది. హైలీ రిలయబుల్ బ్యాటరీస్ ఇంకా రాలేదు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ నిల్చొని బ్యాటరీ డౌన్ అయిపోయింది. మీరే మేడం, ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. మీరు మార్కెట్ కి వెళ్ళారు, 57% బ్యాటరీ చూపించింది, 57% ఉంది కదా, 300 కిలోమీటర్ చూపిస్తుంది కదా అని మీరు బయలుదేరారు. మీకు అక్కడ 2-3 అవర్స్ పడింది, వచ్చేసరికి 17% బ్యాటరీ అని చూపించింది. అంటే 4 అవర్స్ లో ఐడియల్ కండిషన్ లో బ్యాటరీ వాల్యూ పడిపోయింది. మీరేం చేస్తారు? సో ఒక అన్రిలయబిలిటీ కోషెంట్ వచ్చేస్తుంది. సో ఈ రీసెర్చ్ మీద ఎక్కువ, సేఫ్టీ రీసెర్చ్ మీద, రిలయబిలిటీ రీసెర్చ్ మీద, అండ్ ఛార్జింగ్ రీసెర్చ్ మీద, ఈ 3 జరిగితే ఖచ్చితంగా వీ కెన్ మైగ్రేట్ టు ఎలక్ట్రిక్. కానీ ఇట్ విల్ టేక్ టైం మ్యామ్. ఇదంతా సీక్వెన్షియల్ ప్రాసెస్. మీరు అర్ధరాత్రి, ఇప్పుడు ప్రభుత్వము నా దగ్గర నేను చెప్పాను 12 లక్షల మారుతి పెట్రోల్ కారు ఉంది, నా కార్ ప్రభుత్వం తీసుకొని నాకు ఒక 5 లక్షలు ఇచ్చి నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే నేను తీసుకుంటా. కానీ 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందా? లేదు. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను పెట్రోల్ కార్ అమ్మినా ఎవరు తీసుకోరు, ఎవరు తీసుకోరు, వాల్యూ జీరో అయిపోయింది కదా. సో అందుకే అంత మైగ్రేషన్ అంత ఈజీ కాదు, ప్రభుత్వం చెప్పినంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. సో ఇట్ విల్ టేక్ టైం. బహుశా నా అనుమానము ఒక 20-25 సంవత్సరాలు పడుతుంది ఇదంతా జరగాలి. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది స్పీచెస్ లో మన అమిత్ షా గారు కూడా చెప్పారు, ఫ్యూచర్ లో మీకు పెట్రోల్ డీజిల్ కార్స్ రోడ్డు మీద కనిపించవు అని చెప్పేసి. అంటే వీఆర్ ప్లానింగ్ టు మైగ్రేట్ టు ఎలక్ట్రికల్ గ్రిడ్ అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చారు. సో అది కూడా మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని మీద కూడా మనం ఇమీడియట్ గా జరగకపోయినా ఇన్ ఫ్యూచర్ లో జరిగే ఛాన్సెస్ కాదు మేడం, చెయ్యాలి. చెయ్యకపోతే ఇలాగే మ్యామ్ సోలార్ ఎనర్జీ పర్స్పెక్టివ్ లో ఇండియా ఇస్ ఎ గిఫ్టెడ్ కంట్రీ. ఇండియా ఇస్ ఎ గిఫ్టెడ్ కంట్రీ. మనకు కావాల్సినంత ఉంది మ్యామ్. మనకు కాదు, మనం దేశానికి అమ్మొచ్చు, వేరే దేశానికి అంత ఉంది. కాకపోతే సోలార్ ఎనర్జీ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇనిషియల్. మనకు చాలా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది మ్యామ్. మన దేశంలో భూమికి ఏం తక్కువ లేదు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో సోలార్ పవర్ ప్లాంట్స్ పెడితే మనం లెక్కలేనంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, ఆ మెయింటెనెన్స్ కాస్ట్, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, ట్రాన్స్మిషన్ కాస్ట్, ఇదంతా ఉంది. బట్ ఫ్యూచర్ లో మనం సోలార్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. ఆ సోలార్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కానీ అది మనం చేయాలి.